నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటుగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం సంగవాక గ్రామానికి చెందిన వికలాంగుల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల్ని చట్టపరంగా శిక్షిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపటి శైలజ తెలిపారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని గురు న్యూరో స్పెషాలిటీలో చికిత్స పొందుతున్న వికలాంగుల మహిళల్ని పరామర్శించిన శైలజ బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజతో పాటుగా జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనిగంటి సత్యనారాయణ, సీనియర్ నేతలు మోతుకూరి వెంకటేష్, మల్లా గణేష్, పరవాడ తాతాబాబు, గాది రాజబాబు, షేక్ నవాబ్, జానీ, కుక్కడపు బాలాజీ, మహిళా నేతలు కర్రి శ్రీదేవి, పూడి సత్యవేణి, రాపేటి పద్మ, గడ్డియమ్మ తదితరులు ఉన్నారు. 18వ తారీఖు ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో సంగవాక విలేజ్ పాతకొట్టం మండలం దగ్గర పంచాయతీ, సో 35 ఏళ్ళ మహిళ మీద అత్యాచారం జరిగింది. తను తోటలోకి వెళ్ళినప్పుడు, అంటే ఫిజికల్లీ డిసేబుల్, తను మూగా చెవిటి. సో ఇంట్లో వాళ్ళు ఎంతకీ రాకపోతే వెళ్ళి చూస్తే అక్కడ తోటలో అన్కాన్షియస్గా పడుండి బట్టలు లేకుండా ఉండింది. సో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి స్కాన్ చేపిస్తే బ్రెయిన్లో బ్లీడ్ అని తెలిస్తే, సో ఇక్కడ ఐ థింక్ తుని న్యూరో హాస్పిటల్, గురు న్యూరో హాస్పిటల్ తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ అంటే మైకంలో లేదు, అన్కాన్షియస్గానే ఉంది. నిన్నే కొంచెం కాన్షియస్లోకి వచ్చింది. ఆ బ్లీడ్ వల్ల ఏంటంటే కుడి చెయ్యి, కాలు కూడా కొంచెం పక్షవాతం లాగా వచ్చిందనమాట. సో దానికి ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఎవరైతే చేశారో ఇది అతనైతే ఐడెంటిఫై చేశారు. ఈజ్ లెస్ దెన్ 18 years, 16 years. కాకపోతే ఇంకా విక్టిమ్ ఇంకా పూర్తిగా కాన్షియస్లోకి రాలేదు. అంతే, తనతో కూడా అందరూ కమ్యూనికేట్ చేయలేరు, ఒక్క ఫ్యామిలీ తప్పితే. నిన్న కొంచెం పిక్చర్ చూపిస్తే ఐడెంటిఫై చేసి రియాక్ట్ అయింది. ఈరోజు మళ్ళీ కొంచెం ఇప్పుడు మాట్లాడించాను నేను, ఇంకొంచెం డ్రౌజీగా ఉంది. ఎందుకంటే ఇంకా ఫుల్గా హెడ్ ఇంజరీ కాబట్టి మినిమం ఇట్ విల్ టేక్ టైం. సో పూర్తి వివరాలు అసలు ఏం జరిగింది అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తను కొంచెం రాయగలదు కూడా. సో ఇంకొంచెం ఫుల్గా తను నార్మల్ స్టేట్కి వస్తే ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని అసలు ఏమైంది, ఏంటి, ఒక్కళ్ళేనా లేకపోతే ఎంతమంది ఉన్నారు అనేది ఇవన్నీ కూడా తెలిసాక డెఫినెట్లీ ఎవరైతే ఉన్నారో చేసిన వాళ్ళు వాళ్ళని కోర్టు ముందు ప్రజెంట్ చేసి రిమాండ్కి అయితే చేస్తారు. విక్టిమ్ ఎవరైతే చేశారో ఐడెంటిఫై అయ్యారు. సో హీ స్టిల్ అండర్. రీసెంట్గా పోలీస్ ఇచ్చిన నివేదిక ప్రకారం యాక్చువల్లీ 4% క్రైమ్ రేట్ తగ్గింది కంపారిటివ్లీ ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చింది. ఒక స్టేట్లో ఒక సంస్కృతి ఎలా ఉంటుంది అనేది బట్టి స్టేట్ లీడర్షిప్ బట్టి ఉంటుందండి. మనం ఇలాంటివి ప్రమోట్ చేస్తే డెఫినెట్లీ పెరుగుతుంది. కానీ మనం కాదు, మేము యాక్సెప్ట్ చేయదు అన్నప్పుడు డెఫినెట్లీ అండ్ పోలీసింగ్ కూడా స్ట్రిక్ట్గా ఉంటే తగ్గుతుంది. ఆ 4% క్రైమ్ రేట్ అనేది అయింది. ఇప్పుడు మీరు అన్నట్టు డెఫినెట్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. అందుకే నేను రాగానే ఫస్ట్ అతను జూనైల్ అనగానే అడిగింది అది ఎందుకు చేశాడు, ఏమని చెప్పాడా, ఇస్ దేర్ ఎనీ అదర్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే రీసెంట్గా ఒక పాప మీద జరిగింది సమ్ 4-5 months బ్యాక్ వైజాగ్లో. జూనైలే ఆ పాప, ఇంకా చిన్నపిల్లవాడి కంటే. రీజన్ ఏంటంటే కంటెంట్, వీడియో కంటెంట్ చూసి ఏదైతే వస్తుందో ఫ్రీ కంటెంట్ అవైలబుల్ అలా. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. సో మనం ఏంటంటే ఇలాంటి కొంచెం ఈ రిఫ్రాక్ ఇతనికి ఆల్రెడీ కొంచెం అంతకుముందు థెఫ్ట్ ఏదో ఐ థింక్ ఆ ఊర్లో అతను ఒక్కడే కొంచెం బ్యాడ్ ఇది ఉంటుంది. కాకపోతే వీళ్ళు దొంగతనాలు ఇవన్నీ, కాకపోతే వీళ్ళు ఏంటంటే పోలీస్ రికార్డ్స్లోకి ఎక్కడ వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్గా దాన్ని సెట్ చేసుకున్నారు అందరూ ఒకే ఇది కాబట్టి. అండ్ లాస్ట్ ప్రభుత్వంలో కొంచెం గంజా ఇన్ఫ్లుయెన్స్ అదంతా కూడా ఎక్కువ ఉందని అతను చెప్తున్నారు. కాకపోతే ఎప్పుడు రికార్డ్స్లోకి ఎక్కలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్గా కొన్ని చోట్ల ఏంటంటే పంచాయతీల్లోనే సాల్వ్ చేయాలని చూస్తారు. సో ఇలాంటి వాళ్ళని ఒక కనిపెడుతూ ఉండాలి. ఇప్పుడు ప్రతిదీ గవర్నమెంటే చేయలేదండి. యాజ్ పేరెంట్స్ మన పిల్లలు చెప్పుకోవాలి, మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి లేదని చేస్తారు. అండ్ మీరు చూసిన రాజకీయ నాయకులు వేధింపులు అంటున్నారు, డెఫినెట్లీ వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. ఏదైతే 2-3 ఇన్సిడెంట్స్ ఏదైతే జరిగినాయో గవర్నమెంట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని సస్పెండ్ చేయటం కానీ, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయటం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. సో ఒక ఎగ్జాంపుల్ అనేది సెట్ చేయాలని చూస్తున్నారు. ఎవరైనా తప్పు చేసినా నో వన్ ఇస్ అబౌవ్ ద లా అనేది అది గవర్నమెంట్ కొంచెం, అండ్ మేము కూడా సీరియస్గానే తీసుకుంటున్నాం.
వీళ్ళని ఏమి అనొద్దు, ఏం చేయొద్దు అనే మాకైతే ఏం ఫోన్ రావట్లేదు, ఏమి రావట్లేదు. వీ హ్యావ్ అ ఫ్రీ హ్యాండ్. ఎవరు చేసినా కూడా వాళ్ళని ఇది చేయటానికి మాకైతే ఫ్రీ హ్యాండ్ ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు అవైలబిలిటీ లేదు కదా. అప్పుడు అంటే అతని హిస్టరీ కనుక్కుంటుంటే అక్కడ ఊరు సర్పంచ్ చెప్తున్నారనమాట ఆ హిస్టరీ. సో ఆ ఊర్లో అన్నది అది. అంటే వీళ్ళు ఫాలోఅప్ చేస్తుంటాను హెల్త్. అండ్ పైగా అంటే అమ్మాయికి ఏమన్నా ఫైనాన్షియల్ ఇది కావాలన్నా కూడా అంటే ఎఫ్ఐఆర్ ఇవన్నీ అయ్యి ఛార్జ్ షీట్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇంకా అమ్మాయి ఫుల్గా డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి ఈలోపు వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమైనా కావాలంటే స్పెషల్ పర్మిషన్ కింద కలెక్టర్తో కానీ ఎస్టీ కమిషన్తో వాళ్ళు మాట్లాడి వీసీ. ఇప్పటివరకు అయితే వాళ్ళు ఏమి ఫ్యామిలీతో మాట్లాడాము. ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో దే ఆర్ హ్యాపీ. ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఇప్పటివరకు కనిపెట్టారో దే ఆర్ హ్యాపీ. వాళ్ళు కూడా ఏం స్పెసిఫిక్గా ఏమైనా అడగల. బట్ ఎవరైతే చేశారో డెఫినెట్లీ వాళ్ళకి శిక్ష అనేది పడాలి. మనకు అనుమానం ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాము, ఇంట్రాగేషన్ చేసాము, వాళ్ళు డినై చేశారు. అందుకని ఇప్పుడు విక్టిమ్ కాన్షియస్లోకి వచ్చింది కాబట్టి ఆమెతోటి కొంచెం ఇంటరాక్ట్ అయ్యి మనం చూపించి ఆమె ఎవరంటే అది వెళుతుంది. ఎవరిని ఇందులో వదిలే ప్రసక్తి లేదు. ఎవరు ఉన్నా సరే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం.